హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే అసలు ఇండియన్ స్టూడెంట్స్ 2025లో ఏ కంట్రీ వెళ్ళి చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సో ఈ టాప్ 5 డెస్టినేషన్స్ ఏంటి అండ్ వాటి ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి? ఈ టాప్ 5 డెస్టినేషన్స్ అనేది ఎవరు డిసైడ్ చేసింది కాదు. రీసెంట్గా ఒక కంపెనీ ఒక సర్వే కండక్ట్ చేయడం జరిగింది ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ ఇన్ 2025. As per the report, most popular destination to study masters for Indian students is Australia. 28% of the people voted for Australia, followed by USA 22%, UK 21%, Canada 13%, New Zealand 5%, and other countries are అరౌండ్ 11%. సో మీరు కనుక ఈ సర్వే నంబర్స్ కనుక చూస్తే ఆస్ట్రేలియా అనేది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే దెర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ ఆల్మోస్ట్ 5%, విచ్ ఈస్ హ్యూజ్. యూఎస్ కనుక చూసుకుంటే దెర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ 1%. అదేంటి, మనందరం యూఎస్ వెళ్ళడానికి చాలా మంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని వింటూ వచ్చాం కదా. మరి 1% ఏంటి అంటే దిస్ ఈజ్ నాట్ అబౌట్ వీసాస్, దిస్ ఈజ్ అబౌట్ పీపుల్ షోయింగ్ ఇంట్రెస్ట్. సో వీసా నంబర్స్కి వచ్చేసరికి యూఎస్ ఖచ్చితంగా డ్రాస్టిక్గా తగ్గే అవకాశాలు ఉన్నాయి వెన్ కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్. యూకే చూసుకుంటే -2%, కెనడా చూసుకుంటే -6%. దట్స్ అ డిఫరెన్స్, హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ కెనడా. ఎందుకంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్ కదా, జియో పొలిటికల్ రీజన్స్ అవ్వచ్చు, ఈ ఎస్డిఎస్ తీసేయటం అవ్వచ్చు, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అవ్వచ్చు. సో దీని కారణంగా ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ కెనడా బదులు వేరే కంట్రీస్ అనేది చూస్తూ ఉన్నారు. న్యూజిలాండ్కి కూడా హ్యూజ్గా పెరిగారు కంపేర్ టు లాస్ట్ ఇయర్. దర్ ఇస్ 3% ఇంక్రీజ్. ఈ కంట్రీస్ అనేది మన స్టూడెంట్స్ ఎలా చూస్ చేసుకుంటూ ఉన్నారు? సో వాట్ ఆర్ ద రీజన్స్ వై దే వాంట్ టు గో అబ్రాడ్? సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, most of the students, they are looking for not just quality education, but they are also looking at job opportunities after the masters. మీరు ఎలాంటి సర్వే చదివినా లేకపోతే మీకు ఎలాంటి స్టూడెంట్స్తో మాట్లాడినా కూడా మీరు అబ్రాడ్ వెళ్ళి చదువుకునే దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఒకటే కాదు, ఇట్ ఈస్ అబౌట్ జాబ్ ఆపర్చునిటీస్, పోస్ట్ స్టడీ వర్క్ ఆప్షన్స్ అండ్ పాత్వే టు పిఆర్. ఈ మూడు ఖచ్చితంగా చూస్తూ ఉన్నారు. లేదు క్వాలిటీ ఎడ్యుకేషన్ మాత్రమే కావాలి అనుకుంటే ఈ కంట్రీసే కాదు, ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి. జర్మనీ ఉంది, ఇన్ఫ్యాక్ట్ ఇండియాలోనే బీ స్కూల్స్లో చదువుకోవచ్చు, లేదా ఐఐటి ఐఐఎమ్స్లో చదువుకోవచ్చు. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, డెఫినెట్లీ దట్ ఈస్ వన్ ఫ్యాక్టర్. దానికి తోడుగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, పోస్ట్ స్టడీ వర్క్ ఆప్షన్స్, జాబ్ ఆపర్చునిటీస్ అండ్ పాత్వే టు పిఆర్, ఈ రీజన్స్ని కన్సిడర్ చేసి ఈ లొకేషన్స్ని చూస్ చేసుకుంటూ ఉన్నారు. 2025లో స్పెసిఫిక్గా ఇంకొక ఫ్యాక్టర్ చాలామంది స్టూడెంట్స్ కన్సిడర్ చేసేది ఏంటంటే ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. అంటే ఈ జియో పొలిటికల్ రీజన్స్ వల్ల కానీ, లేకపోతే ఆ కంట్రీలో ఉండే ఇమిగ్రేషన్ పాలసీస్ కానీ ఈ ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తూ ఉన్నాయి, ఇవి పాజిటివ్ ఇంపాక్టా నెగిటివ్ ఇంపాక్టా, ఇది మేజర్గా చూస్తున్నారు. అందుకే కెనడా వెళ్ళే స్టూడెంట్స్ తగ్గిపోయారు. ఇన్ఫ్యాక్ట్ యూఎస్ వెళ్ళే స్టూడెంట్స్ కూడా ఈ ఇయర్ ఖచ్చితంగా తక్కువే ఉంటారు. అండ్ థర్డ్ ఫ్యాక్టర్ ఇస్ అడ్మిషన్ అండ్ వీసా ప్రాసెస్. ఇవి కొన్ని కంట్రీస్కి చాలా కష్టం అడ్మిషన్ తెచ్చుకోవటం. కానీ ఎగ్జాంపుల్ జర్మనీలో మీకు పబ్లిక్ యూనివర్సిటీలో అడ్మిషన్ తెచ్చుకోవాలి అంటే చాలా కష్టం. ఇప్పుడు ఆస్ట్రేలియాలో మీరు వీసా తెచ్చుకోవాలి అనుకుంటే ఈ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ అనేది వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. సో ఖచ్చితంగా ఆ డాక్యుమెంటేషన్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంటే తప్ప మీకు వీసా రాదు. చాలామంది స్టూడెంట్స్ ఫస్ట్ ఆస్ట్రేలియా గురించి ఆలోచిస్తారు, కానీ అక్కడ సబ్మిట్ చేయాల్సిన ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల చాలామంది సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్ కూడా చూస్తూ ఉన్నారు, వెదర్ ఇట్ ఈస్ యూఎస్ ఆర్ యూకే. ఇప్పుడున్న యూఎస్ సిచ్యువేషన్ అంతా బాగాలేదు కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ఈ 2025 జనవరిలో యూకేకి వెళ్ళడం జరిగింది. సో మీరు కనుక నంబర్స్ చూస్తే 2024లో 14% డిక్లైన్ ఉంది యూకేకి వెళ్ళిన స్టూడెంట్స్. whereas if you look at 2025 January intake, there is almost 4.6% increase. So you have to understand that a lot of people are now preferring to go to UK. ఎందుకంటే యూకే వెళ్ళటం ఈజీ, అడ్మిషన్ చాలా ఈజీ, వీసా ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఎలాంటి స్టూడెంట్కి అయినా కూడా అక్కడ అడ్మిషన్ తెచ్చుకోవచ్చు, వీసా వస్తుంది. సో ఖచ్చితంగా ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసుకొని ఒక కంట్రీ అనేది చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు చూస్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు మనం చూసుకున్న ఈ 5 కంట్రీస్లో ప్రోస్ అండ్ కాన్స్ కనుక మనం చూస్తే, ఫస్ట్ ఆస్ట్రేలియా, దట్ ఈస్ ద టాప్ ఫేవర్డ్ డెస్టినేషన్ యాజ్ పర్ ద రిపోర్ట్. సో ఈ ఆస్ట్రేలియా ఎందుకు స్టూడెంట్స్ ఎక్కువ ఆస్ట్రేలియా వెళ్ళి చదువుకోవాలని అనుకుంటున్నారు అంటే అక్కడ టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, బట్ మోర్ ఇంపార్టెంట్లీ మీకు ఎడ్యుకేషన్ తర్వాత పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఉంది.
సో ఖచ్చితంగా మీరు అక్కడ వర్క్ చేసుకునే అవకాశం ఉంది. అండ్ పాత్వే టు పిఆర్, సో మీరు పిఆర్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇన్ ద ఫ్యూచర్. బట్ వాట్ ఆర్ ద డిఫికల్టీస్ ఆర్ కాన్స్ ఆఫ్ ఆస్ట్రేలియా? వెరీ టఫ్ అడ్మిషన్ అండ్ వీసా ప్రాసెస్, డాక్యుమెంటేషన్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. సో మీరు ఎక్కడ ఎలాంటివి మేనేజ్ చేయలేరు. ఖచ్చితంగా ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కోర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్ట్రేలియాకి. ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కోర్ రిక్వైర్మెంట్స్ అనేవి కొంత పెరగడం అనేది చూసాం మనం. టాప్ యూనివర్సిటీస్కి అయితే ఇంతకుముందు 6.5 ఉంటే ఇప్పుడు 7 ఖచ్చితంగా అడుగుతున్నారు. మిడ్ రేంజ్ యూనివర్సిటీస్ కూడా 6.5 అడుగుతున్నారు ఇన్ ఐఎల్స్. సో యుఎస్ అడ్వాంటేజెస్ కనుక చూస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఈజ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో స్టూడెంట్ పెట్టే ఇన్వెస్ట్మెంట్ని వితిన్ 1.5 ఇయర్ మాస్టర్స్ తర్వాత ఖచ్చితంగా సంపాదించుకునే అవకాశాలు చాలా పుష్కలంగా ఇంతకుముందు ఉండేవి. అట్ ద సేమ్ టైం వైడ్ చాయిస్ ఆఫ్ యూనివర్సిటీస్, అసలు యూఎస్లో ఉన్న యూనివర్సిటీస్ నాకు తెలిసి ఎక్కడ ఉండవు. సో ఎలాంటి స్టూడెంట్కైనా యూఎస్లో అడ్మిట్ తెచ్చుకోవచ్చు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వీసా, బట్ అడ్మిషన్ అనేది ఎలాంటి స్టూడెంట్కైనా తెచ్చుకోవచ్చు. ఈవెన్ 50% ఉన్న స్టూడెంట్ కూడా యూఎస్లో అడ్మిషన్ తెచ్చుకోవచ్చు. సో వైడ్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్. మీకు యూనివర్సిటీస్ అనే కాదు, ఈవెన్ కోర్స్ కూడా న్యూమరస్ ఆప్షన్స్ ఉంటాయి. వెరస్ కాన్స్ కనుక చూస్తే ఇప్పుడున్న యుఎస్ జియోపొలిటికల్ సిచ్యువేషన్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ కొత్త ఇమిగ్రేషన్ పాలసీ అవ్వచ్చు, అసలు ప్రాపర్ క్లారిటీ లేదు. వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే తెలిసి ఉండొచ్చు, మనకైతే తెలీదు. ప్రతిరోజు ఒక కొత్త న్యూస్ వింటూ ఉన్నాము. వీసాస్ క్యాన్సిలేషన్ అంటారు, తర్వాత కోర్టుకు వెళ్ళి దాన్ని స్టూడెంట్స్ విన్ అయ్యి ఈ గవర్నమెంట్ వాళ్ళు దాన్ని వెనక్కి తీసుకోవటం, మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక కొత్త పాలసీ మేము పెడతామని చెప్తున్నారు. రకరకాల ప్రాబ్లమ్స్. సో లాట్ ఆఫ్ అన్సర్టనిటీ ఉంది. సో దీనివల్ల ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా అంత ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించరు. అంటే ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు కొంచెం తక్కువ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ కంట్రీ వచ్చి యూకే. యూకేలో కూడా మీకు మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. అండ్ మాస్టర్స్ మీకు 1 ఇయర్లో కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ బిట్వీన్ 15 to 20 lakhsలో కూడా మాస్టర్స్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. దెర్ ఆర్ లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇన్ దట్ రేంజ్. యూకేలో కూడా మీకు పిఆర్ తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. బట్ యూ నీడ్ టు గెట్ అ స్పాన్సర్డ్ జాబ్ ఇన్ యువర్ పిఎస్డబ్ల్యూ. సో దాని తర్వాత మాత్రమే మీకు పిఆర్ తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. సో కాన్స్ చూస్తే ఇప్పుడు జాబ్ మార్కెట్ అనేది యూకేలో చాలా దారుణంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ యూకే ఒకటనే కాదు, చాలా దేశాల్లో అలాంటి పరిస్థితులే ఉన్నాయి. కాబట్టి రైట్ నౌ యూకేలో స్పాన్సర్డ్ జాబ్ తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. అండ్ ఇంకొక డిసడ్వాంటేజ్ కనుక యూకేలో చూస్తే డిపెండెంట్స్ని తీసుకెళ్లే అవకాశాలు పోస్ట్ గ్రాడ్యుయేట్ టాట్ కోర్సెస్కి లేదు. ఓన్లీ మీరు రీసెర్చ్ బేస్డ్ మాస్టర్స్ చేసినా లేదా పిహెచ్డి చేస్తే మీ డిపెండెంట్స్ని తీసుకెళ్ళచ్చు. కానీ మీరు నార్మల్ మాస్టర్స్ చేసి డిపెండెంట్స్ని తీసుకెళ్తాను అంటే ఆప్షన్ అనేది ఇప్పుడు లేదు. నెక్స్ట్ కెనడా గురించి చూస్తే కెనడాలో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎడ్యుకేషన్ ఓకే డీసెంట్, అంటే ఆస్ట్రేలియా యూఎస్ అంత ఎక్స్పెన్సివ్ కాదు. అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా పిఆర్ తెచ్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు కెనడాలో కనుక మాస్టర్స్ చదివి అక్కడ జాబ్ చేసిన తర్వాత మీరు పిఆర్ అప్లై చేసుకుంటే సెటిల్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. బట్ ఇప్పుడున్న డిసడ్వాంటేజ్ ఏంటంటే కెనడాకి దేర్ పొలిటికల్ సిచ్యువేషన్ అండ్ ద సిచ్యువేషన్ బిట్వీన్ కెనడా అండ్ ఇండియా అంత ఫ్రెండ్లీగా లేదు. దే హ్యావ్ డిక్రీజ్ ద స్టడీ పర్మిట్స్. సో అసలు కెనడా కూడా ఇంకొక 6 months వరకు వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఎలాంటి పాలసీస్ తీసుకొని వస్తారు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి. నెక్స్ట్ లాస్ట్ 5th ఆప్షన్ కనుక మనం చూస్తే న్యూజిలాండ్. సో న్యూజిలాండ్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీ ప్రాసెస్, మీకు అడ్మిషన్ కానీ వీసా కానీ చాలా స్మూత్గా ఉంటుంది. వైడ్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉండవు. కానీ మాస్టర్స్ కనుక మీరు చేస్తే ఖచ్చితంగా సెటిల్మెంట్ ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి. మీకు పిఆర్ ఆప్షన్ కూడా ఉంది న్యూజిలాండ్లో. బట్ డిసడ్వాంటేజెస్ కనుక చూస్తే మీరు మాస్టర్స్ కాకుండా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కనుక చేస్తే లిమిటెడ్ ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. సో మీరు పిఆర్ కావాలి అనుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కంటే కూడా మాస్టర్స్ ప్లాన్ చేసుకుంటే మంచిది. మీకు న్యూజిలాండ్లో ఇన్కమ్ కూడా ఆస్ట్రేలియాతో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది. బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ అ డీసెంట్ ప్లేస్, వెరీ సేఫ్ to live. These are the top 5 destinations Indian students are targeting or interested to pursue masters in 2025. So 2025లో కానీ 2026లో కానీ మీరు ఎక్కడికి వెళ్ళి చదవాలనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఇన్ కేస్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో టచ్లోకి రండి, మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను. ఏదైనా వేరే కంట్రీస్ గురించి కానీ లేకపోతే ఈ 5 కంట్రీస్లో దేని గురించి అయినా కానీ మీకు ఇంకా డౌట్స్ ఉండి లేదా మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి.
నేను మీతో మాట్లాడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అబ్రాడ్లో స్టడీస్ ప్లాన్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.